నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. చరిత్ర సృష్టించిన భారత్, ఒకేసారి 2 స్వర్ణ పతకాలు. శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం శాంతి హోమం. ఏపీలో దుర్మార్గమైన 100 రోజుల పాలన నుంచి బయటపడేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు. ఇక డీటెయిల్స్ చూస్తే, చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో జరిగిన 45వ ఫిట్ చెస్ ఒలింపియాడ్లో భారత్ 2 స్వర్ణ పతకాలు సాధించింది. ముందుగా పురుషుల జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, ఆ తరువాత కొద్దిసేపటికే మహిళా టీం కూడా తన అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 97 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టోర్నీలో భారత్ బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి. అందులోనూ ఈసారి పురుషులు, మహిళల జట్టులో కూడా స్వర్ణం సాధించడం మరో విశేషం. శ్రీవారి లడ్డూ కల్తీ ఘటనల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం శాంతి హోమం నిర్వహించింది. శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద యాగశాలలో శాంతి యాగం చేపట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం 3 హోమగుండాలను ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా హోమాన్ని చేపట్టింది. హోమంలో 8 మంది ఆలయ అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. ఉదయం 5 గంటల 40 నిమిషాలకు సాతుమోరు, మొదటి గంట తర్వాత 2వ గంటలోపు శాంతి హోమం ముగిసింది. వాస్తు హోమం, పాత్రశుద్ధి, యంత్రశుద్ధి, స్థలశుద్ధితో పాటు అర్చకులు పంచగ్రవ్య ప్రోక్షణ నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలారావు శాంతి హోమంలో పాల్గొని సంకల్పం చేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమ కమిటీ సభ్యులు శాంతి హోమంలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి హోమం, పంచగవ్యాలతో సంప్రోక్షణ నిర్వహించారు. లడ్డూలో నెయ్యిలో కొంచెం కల్తీ ఉందని, ఆ కల్తీని ఇటీవల మనం గుర్తించినందువల్ల ఆ కల్తీ యొక్క దోషాలు స్వామివారికి ప్రసాదాల నైవేద్యం తయారు చేసి మనం సమర్పించున్నాం కాబట్టి ఆ యొక్క దోషాలన్నీ పోవడానికి పవిత్రోత్సవాలతో ఆ దోషాలన్నీ పోయినాయి. అయినా ఇటీవల మనకు తెలిసింది కాబట్టి ఆ శ్రవణ దోషం పోవడానికి, ఊహాపోహలు ఏదైనా తెలిసి తెలియక ఇంకా ఏమన్నా జరిగి ఉంటుందేమో అని అనుమానాలు నివృత్తి కావడానికి
మనం ఈరోజు శాంతి హోమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆగమ శాస్త్రాల ప్రకారం ఈ శాంతి హోమాలు, ఈ సంప్రోక్షణలు వీటితోటి ఏమన్నా తెలియక జరిగిన దోషాలన్నీ కూడా పరిసమాప్తమవుతాయని మనకు ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా లడ్డూ ప్రసాదం పైన ఎలాంటి అనుమానాలు వద్దు. పవిత్రోత్సవం దగ్గర ముందు నుంచి మనకి మంచి నెయ్యితోటి లడ్డూలన్నీ కల్తీ లేకుండా తయారు చేస్తున్నట్టు మనకు తెలుస్తున్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారిని యథావిధిగా ప్రసాదం స్వీకరించి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగోరుతారని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఈ కుంభజల సంప్రోక్షణతో పూర్తవుతుంది. ఏపీలో దుర్మార్గమైన 100 రోజుల పాలన నుంచి బయటపడేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు పట్టను, కానీ జరగరాంది ఏదో జరిగింది అనే వాటి మీద విచారణ నిష్పక్షపాతంగా ఎప్పుడు జరుగుతుంది? ఎందుకు ఆ మాట చెప్తున్నావు? నీ నోటి గుండా చేశాడు అటువంటి మాటలు మాట్లాడేటువంటి నువ్వు, ఇది నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే నీ ఆధ్వర్యంలో నీ ఆధీనంలో జరగడం శ్రేయస్కరం. పక్షపాతంగా దీని మీద దర్యాప్తు జరగాలి అంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ద్వారా, సిబిఐ లాంటిదో అలాంటి దాని ద్వారా లేదా అనేటువంటి వాస్తవాలు వెలుగులోకి చూస్తాయి. ఆ విధంగా కాకుండా ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవుగా ఉన్నటువంటి శ్యామలరావుని కీలుబొమ్మలాగా నీ చేతిలో పెట్టుకుని వాడిస్తూ రోజుకొక మాటతో దర్యాప్తు చేసి, ఆ దర్యాప్తు ద్వారా నువ్వు లేనిపోయినటువంటి నీ అబద్ధాలు నీ నోటుకుండా వచ్చేటువంటి మాటల్ని అధికారుల నోటుకుండా చెప్పించి నిజం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. ఒక మాట మాట్లాడావు, అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి మాట్లాడావు. ఈవో గారు ఏం చెప్పాడు? దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా కనుక్కున్నాం, డాల్డా వనస్పతిలో ఉండేటువంటి విధంగా ఉన్నాయి అని చెప్పి లేనటువంటి అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తే, మరలా నువ్వు బలవంతం చేస్తే, ఏ నోటుకుండా అయితే ఈవో అనేటువంటి వ్యక్తి ఈరోజు ఇదంతా వెజిటబుల్ ఫ్యాట్ అన్నటువంటి మాట్లాడినటువంటి ఆ వ్యక్తి చేత మరలా ఎనిమిది ఫ్యాట్ అని చెప్పి మాట్లాడించి, ఈరోజు మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఎవరు ఇస్తాం? 2014 నుంచి 19 మధ్య ఏం జరిగింది, 2019, 24 తర్వాత ఏం జరిగింది, మరలా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరెవరు ఎంతెంత నెయ్యి ఏ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారో చంద్రబాబు నాయుడు మర్చిపోయినాడేమో అల్జిమర్స్తో. చంద్రబాబు నాయుడు కూడా ఒక కాపీ కావాలంటే పంపిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి 4 దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఇటీవల పద్మవిభూషణ్ అవార్డును సొంతం చేసుకున్న ఆయన తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. Moves. I request our guest of honor, Amir Khan sir, to join hands along with Mr. Richard in receiving this. Ladies and gentlemen, it's happening. It's happening. Guinness World Record has been honored to Padma Vibhushan megastar Chiranjeevi Garu for being the most prolific film star in Indian film industry, actor and dancer. Megastar Chiranjeevi Konidela. 22nd of September 2024. History is made. Another record is made, ladies and gentlemen. We're all truly fortunate to be witnessing this history. What a moment, what a moment. Amir Khan sir himself, being a truly biggest admirer of megastar Chiranjeevi Garu, came all the way to witness megastar receive this honor on this day. We would also like to thank Amir sir for coming all the way in honoring megastar sir with Guinness World Record. దిగ్దర్శకులు రాఘవేంద్ర గారు, కోదండరామ్ రెడ్డి గారు, గోపాల్, యంగ్ డైరెక్టర్స్ లైక్ బాబీ, వశిష్ఠ్, లైక్ నా నిర్మాతలు అల్లు అరవింద్ గారు, అశ్విన్ దత్ గారు, కెఎస్ రామారావు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జెమినీ కిరణ్, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, అలా యంగ్ ప్రొడ్యూసర్ విక్కీ అండ్ పాత్రికేయ మిత్రులకు, అలాగే నా బ్లడ్ బ్రదర్స్, బ్లడ్ సిస్టర్స్, నా హృదయపూర్వక నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ ఇంత
గ్లామర్గా ఇంత మెమొరబుల్గా ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు అమీర్ ఖాన్. Amirji, thank you so much. With a small message and a phone call, you made it. And your presence made this moment as a memorable moment. Really, thank you so much. And I never forget this gesture from your side. About Guinness Book of World Records. Then ఊహించండి. I never expected, never dreamt about Guinness Book of World Record because గిన్నిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా. అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు. అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్. సీఎం స్థాయిలో చంద్రబాబు మాటలు బాధ కలిగించాయని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. దేవుణ్ణి కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలను బాబు భయభ్రాంతులకు గురి చేశారని విమర్శలు గుప్పించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్ల ద్వారా నెయ్యి సేకరణ జరుగుతోందని, ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని పరిశీలించిన తరువాతే వినియోగిస్తారని తెలిపారు. కార్యదర్శి ఉపేందర్ రెడ్డి గారు, మాజీ టీడీ బోర్డు డైరెక్టర్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జూలైలో వచ్చినటువంటి రిపోర్టుని సెప్టెంబర్లో తన పార్టీ కార్యాలయంలో తన పార్టీ మీటింగ్లో అపవిత్రత జరిగిపోయింది, ప్రసాదంలో దేవుడికి ఇచ్చేటువంటి ప్రసాదంలో కూడా ఫలాన్ని కలిపారు అని చెప్పి మాట్లాడారు. చాలా బాధ కలిగింది ఆ మాట విన్నప్పుడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట మాట్లాడారు అని అంటే వెనకల ఏం జరిగిందో అని చెప్పి ఆలోచన చేసి అనేక రకాలుగా దాన్ని స్టడీ చేశాం. ఏం జరుగుతోంది, దేవుడికి ఇచ్చే నైవేద్యాన్ని కూడా కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పరిణామమా, నిజంగా అలాంటి ఏదైనా జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేశాం. ఒక్కొక్క విషయం కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆరోపణ చేసినటువంటి వాళ్ళు 4 మాటలకు సమాధానం చెప్పాలి. తిరుపతిలో ఒక టెండర్ ప్రక్రియ పెడతారు, 6 నెలలకు ఒకసారి లడ్డు సప్లై చేయమని చెప్పి. దాంట్లో ఒక సర్టిఫైడ్ థింగ్ని చూపించిన తర్వాత ఏదైతే టీటీడీ బోర్డు ఫిక్స్ చేసిందో ఆ సర్టిఫైడ్ చూపించినాక టెండర్లో పాల్గొనాలి. పాల్గొన్న తర్వాత L1 వచ్చిన వాళ్ళకు 65% అని, L2 వచ్చిన వాళ్ళకు 35% అని చెప్పి వర్క్స్ ఇస్తూ వచ్చారు. 2013 నుంచి ఇలాగే జరుగుతోంది. తిరుపతికి సంబంధించి ప్రసాదం విషయంలో లడ్డును 376 రూపాయలకే ఎందుకు ఇచ్చారు, ఎలా కుదురుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ప్రసాదం నెయ్యి దాదాపుగా 2013 నుంచి తీసుకున్నప్పుడు తిరుమల లడ్డూ కల్తీపై ఆవేదనతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు. 11 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతులకు కష్టాలు తెచ్చిపెడుతోందని అన్నారు. లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతోంది. ఖమ్మం నుంచి 3 మంత్రులు ఉన్నా అక్కడ కూడా పంట పొలాలకు నీరివ్వలేని దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఖమ్మం వెళ్లాలంటే గండిపడ్డ కాలువ పక్క నుంచి వెళ్తారు. అక్కడ ఆగి ఎందుకు ఇంకా పూడ్చివేయట్లేదని ఒక రివ్యూ అయినా చేశారా అని ప్రశ్నించారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. 3 ఈ గండిపడ్డ కాలువ పక్క నుంచే పోతారు. రోజు ఖమ్మం పోవాలంటే ఆ రోడ్డు ఈ గండికి 100 మీటర్ల దూరంలోనే పోతుంది. దాన్ని పక్కకెళ్ళే పోతున్నారు. మరి 23 రోజుల్లో కనీసం వీళ్ళు ఒక 10 సార్లు పోయొచ్చు ఉంటారు ఖమ్మం. ఆగి ఆ గండి ఎందుకు పూడుస్తలేరు, ఎప్పుడు పూడుస్తారని ఒక రివ్యూ చేసేంత తీరిక కానీ కన్సర్న్ కానీ మీకు లేదా అని అడుగుతా ఉన్న ఖమ్మం జిల్లా మంత్రులకు. ఇక మాట్లాడమంటే దునియా మాట్లాడుతుంది ఈ ముఖ్యమంత్రి గారు, మంత్రులు. మేము ఆకాశాన్ని దించుతాం, సూర్యుడిని వంచుతాం, మేము ఇటున్న సూర్యుడు అటు పొడిచినా, అటున్న సూర్యుడు ఇటు పొడిచినా చేసి తీరుతాం. డైలాగులు కొట్టమంటే వీరే డైలాగులు కొడతారు. 22 రోజుల్లో ఒక గండి పూడ్చడం చేత కాదా నీకు? ఇక మాటలు మాట్లాడమంటే ఆకాశాన్ని వంచుతాం, సూర్యుడిని దించుతామని మాట్లాడతారు. గండి పూడ్చడం 22 రోజులుగా ఒక గండి పూడ్చడం చేత కాలేదు అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాకపోతే, ఇది మీ నిర్వాకం కాకపోతే ఇంకేంటి అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. 9 మంది ఎమ్మెల్యేలను ఖమ్మం జిల్లాలో గెలిపిస్తే పంటలు ఎండబెట్టడమే మీరు ఆ రైతులకు ఇచ్చే బహుమానమా అని అడుగుతా ఉన్నా. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే హెలికాప్టర్ కూడా పంపకుండా 9 మంది ప్రాణాలను బలిగొట్టినటువంటి పరిస్థితి మీది. 3 మంత్రులు ఉన్న జిల్లాలో 3 లక్షల ఎకరాల పంటను ఎండబెడుతున్నటువంటి పరిస్థితి. ఇదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది? రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాయలసీమ జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నేడు అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న పర్యటన. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని దొమనబావి వద్ద హంద్రీనీవ కాలువను పరిశీలించిన మంత్రికి హంద్రీనీవ నీటిపారుదల శాఖ అధికారులతో ప్రస్తుత స్థితిగతుల గురించి విషయాలు సేకరించిన మంత్రి నిమ్మల రామానాయుడు చిప్పిలి ఎస్ఎస్ ట్యాంక్ పరిశీలన నిమిత్తం బయలుదేరారు. మరి ఇక్కడ కెపాసిటీ లేదు కదా, ఇక్కడ కూడా 400, 500 ఉంది. ఉన్నదైతే 200 చిల్లర 300 ఉంది. మనం పెంచుకుంటే ఇది కూడా మళ్ళీ పెంచాలి. ఇప్పుడు దీన్ని పెంచాలి. ఇప్పుడు మళ్ళీ ఎన్ని లేకుండా మీరు ఇప్పుడు పైన లేకుండా ప్రాక్టికల్గా వర్క్ చేయండి. చూసుకోండి, మన పెట్టిన ప్రతి రూపాయి ఉపయోగపడాలి. అది లోకల్ క్యాచ్మెంట్ ఉంది సార్. దానికి పెండింగ్ ఎంత ఉంది ఇంకా వర్క్? అది ఇప్పుడు 8 లిఫ్ట్ మొత్తం 16 లిఫ్ట్. 8 కాకుండా 16 కాదు, 8 + 8 16 మొత్తం టోటల్. ఇది 0 నుంచి 181 అంతే, 16 టోటల్. దాని తర్వాత వీళ్ళు చేసేది వీళ్ళకి ఎన్ని లిఫ్ట్లు వస్తున్నాయి? వీళ్ళకి 6 వస్తాయి సార్. 79 నుంచి 6 లిఫ్ట్లు వస్తాయి. 79 నుంచి 207 వరకు సార్ 6 లిఫ్ట్లు వస్తాయి. 6 లిఫ్ట్లు పుట్టిన లిఫ్ట్ కెపాసిటీ ఎంత? 350 డిజైన్ సార్. పంపులు అయితే ఫుల్ కెపాసిటీ డిజైన్ చేస్తారు సార్. పంపులే మార్చి 800కి సార్ 1180కి అడ్జస్ట్ చేస్తూ వీళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చారు. వాల్మీకి బోయల ఎస్టీ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం త్వరలో 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని ఏపీ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జక్కుల శ్రీనివాసులు క్రాంతినాయుడు అన్నారు. ఆదివారం కర్నూలు జడ్పీ సమావేశ భవనంలో వాల్మీకి బోయల ఎస్టీ అంశంపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించి మాట్లాడారు. వాల్మీకులకు ఎస్టీ హోదా ఇవ్వాలని గత వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు అసెంబ్లీలో ఆమోదం తెలిపాయన్నారు. అసలు 5 కార్పొరేట్ అవసరం కావాలి.
ఎక్కడ కావాలని రాజ్యాంగంలో లేదు. వాళ్ళే పార్లమెంట్ సూత్రాలను రాశారు. కింద ఏం చేస్తారంటే these criteria are not spelled out in the Constitution of India. It was established by some operating commission. Commissioner one man commission చేశారు. ఆయన ఒపీనియన్ రాజ్యాంగం అయిపోత ఆయన ఒపీనియన్ 70% వాళ్ళ నుంచి చదువుతున్నారని వన్ మ్యాన్ కమిషన్ శాంపుల్ చెప్తే మళ్ళీ 70% చదువుకున్న వాళ్ళు ఉన్నారా అని కరెక్ట్గా అవునా కాదు అనే సర్టిఫికేట్ చేయాల్సి లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ఏం చెప్తుంది? ఫ్రీ రికమెండేషన్ ఉన్న స్టేట్ గవర్నమెంట్ వర్షిప్ కాబట్టి ఇదే మరి ఫ్రీ రికమెండేషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోయిన తర్వాత వాళ్ళు పార్లమెంట్ లో పెట్టుకుని ఆమోదించకపోతే మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడా ఈ మధ్యలో ఒక ఆయన వచ్చాడు. సరే వాళ్ళు ఎవరనుకున్నా వాళ్ళ అభిమానులు ఎవరున్నా అనే బాధ లేదు. మొదటిపల్లి నుంచి తమ్ముడికి వచ్చినాడు ఆయన మన జాతీయ లీడర్. గతంలో ఎందుకు నిలబడ్డారు? ఏమో 27,000 వచ్చి ఆ పార్టీ అంగరాజు పార్టీ అని ఆంధ్రప్రదేశ్ అందరూ సీఎల్చుకునే టైంలో ఒక పేదవాడి తమ్ముడు ఎందుకు నిలబడితే పేదలు వచ్చేస్తే 7,000 వచ్చి బీజేపీ పార్టీ రెండో ర్యాంకులు నిలబడ్డాడు. మనకు జరగాలని అని అన్నేమంటాడంటే నేను మోడీకి వచ్చాను, మీరు నన్ను ఓటయ్యారు, మోడీ గారిని ఏమో పెట్టిన పోయి ఇస్తారా? సరే అందరూ తప్పే గోడలు నిర్మాణం చేశారు, అందరూ నిర్మాణం చేశారు, గోడలు నిర్మాణం చేయాలి, గోడలు అందరూ నిర్మాణం చేశారు. మరి ఏమన్నా అంటే ఇప్పుడు అన్న కాలేజీలు చేశారు సబ్జెక్టులా పరిసరాల పరిశుభ్రతను పాటించడమే డెంగ్యూ నివారణకు మార్గమని డిఎంహెచ్ఓ విజయలక్ష్మి అన్నారు. గుంటూరులో సోమవారం విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. డెంగ్యూ కేసుల నమోదులో రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా ద్వితీయ స్థానంలో ఉందన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తేనే డెంగ్యూ రాకుండా ఉంటుందన్నారు. డెంగ్యూ బాధితుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సో మనకి డెంగ్యూ కేసెస్ మనం చూసుకుంటేనండి ఇది మనకి స్టేట్లోనే సెకండ్ హైయెస్ట్కి వెళ్ళిపోయాము. సో మన దీంట్లో ముఖ్యంగా మనము వచ్చిన తర్వాత ప్రివెంటివ్ అదే మెడిసిన్స్ వాడి అది కంట్రోల్ చేస్తాం, కానీ అది రాకుండా తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ మనము డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ తోటి దానికి మున్సిపల్ కమిషనర్స్ తోటి శానిటేషన్ చాలా మెయిన్ ఇదండి. ఇప్పుడు మనకు దోమలు పెరుగుతున్నాయంటే మనకి శానిటేషన్ అంటే చెత్త ఇవన్నీ కూడా ఎక్కడ ఉండకుండా నీటి కాలువలన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉంటే ఈ దోమలు పెరగకుండా ఉంటాయి. అలాగే పబ్లిక్ కూడా డాక్టర్స్ లేకపోతే మన డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వాళ్ళు చేయాలని కాకుండా ఎవరి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నీటి నిల్వ లేకుండా చూసుకుంటూ గొంతులు అలాంటివి ఏమైనా ఉంటే మా నోటీసులో తీసుకొస్తే లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళ నోటీసులో తీసుకుంటే నిల్వ లేకుండా చూసుకుంటూ ఇవన్నీ చేస్తే మనకి దోమలు పెరగకుండా ఉంటాయి. వచ్చిన తర్వాత మనం జ్వరాలు అవి రాకుండా మేము ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ రాష్ట్రంలో వాలంటీర్ల గురించి ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని వాలంటీర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భవానీ ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన వాలంటీర్ల బకాయి జీతాలు చెల్లించి వారి ఉద్యోగం పట్ల స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి నేటికి స్పష్టత ఇవ్వలేదని అన్నారు. కొన్ని చోట్ల అయితే బిల్స్ పెడుతున్నారు, కొన్ని చోట్ల బిల్స్ కూడా పెట్టట్లేదు. బిల్స్ పెట్టిన చోట కూడా వెళ్తున్నారు. తాడిశెట్టి భవానీ ప్రసాద్. నేను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లందరి తరఫున ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మా అసోసియేషన్ కూడా ఉంది. మేము ఈరోజు అన్ని జిల్లాల్లోని వాలంటీర్ల సమస్యల మీద వినతిపత్రాలు ఇవ్వడానికి అన్ని కలెక్టరేట్లోని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతుందండి. అలానే భాగంగా మన గుంటూరు జిల్లాలోని నాగలక్ష్మి ఐఏఎస్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగిందండి. మా సమస్య ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా కూడా మాకు వేతనాలు అనేది పూర్తిగా చెల్లించలేదు, పెండింగ్లో ఉన్నాయి. అలానే మాకు 10,000 జీతం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు, మమ్మల్ని విధుల్లో కూడా తీసుకోలేదు. ప్రస్తుతానికి మేము ఉన్నామా ఊడామా అనేది కూడా మాకు పూర్తిగా తెలియట్లేదండి. దయచేసి మాలో వితంతువులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ 5,000 రూపాయలకి వేతనానికే జాయిన్ అయ్యారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళందరిలో కూడా ఎంత పేదవాళ్ళు ఉండేదనేది. దయచేసి మాకు తక్షణమే పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాలి. అదేవిధంగా మమ్మల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని అర్జిస్తున్నామండి. దయచేసి మా వినతిని స్వీకరిస్తారని కోరుకుంటున్నాను.
చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పిపుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా ఆదివారం తిరుపతిలో వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. తన రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిని సైతం వదలటం లేదన్నారు. చెడ్డ పేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదో ఒకటి తెరపైకి తెచ్చి పార్టీ నేతలతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు. దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం, దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. ఒక్కసారి మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 21వ తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావడం జరిగింది. నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు. జూలై 6వ తేదీ 12వ తేదీ 2 సార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము, దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం. అలాంటిది 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీటీడీకి సంబంధించిన దాన్ని టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఇలా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్లీ శ్యామలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.